రైట్. ఫైనల్ గా నాకు ఇష్టం లేని టాపిక్ మహిళా సాధికారత. దానికోసం కూడా మీరు చాలా కష్టపడుతున్నారు. ఏం చేస్తున్నారు దానికోసం? అంటే ప్రోగ్రెషన్ సింపుల్ అండి. నేను ప్రోగ్రెషన్కే ఎంపవర్మెంట్ కూడా కలిపేస్తాను. ఓకే. అంటే ఒక ఆవిడ ప్రోగ్రెస్ అవ్వడానికి ఏం చేయొచ్చు అని ఆలోచించడమే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది నథింగ్ కొత్తగా ఎల్స్. చెప్పారే మీరు. అంటే ఆ, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ప్రోగ్రెస్ అయింది ఎప్పుడు? బయటికి వెళ్ళి జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తేనేనా? కాదు. ఉమ్, ఒక ప్రోగ్రెస్ని, సక్సెస్ని మనం ఎంచడానికి చాలా మెట్రిసెస్ ఉన్నాయి. ఇందాక సేమ్ ఫస్ట్లో మనం ఒక స్టోరీ అవును. అనుకున్నాం. ఏంటంటే 25,000 వచ్చే మనిషి జీవితాన్ని ఎలా ప్రోగ్రెస్కి తీసుకెళ్ళింది. correct. అవును. సో ఆ వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తీసుకుందాం, ఏబిసి XYZ అలా తీసుకున్నాం అనుకోండి. తనకు ఒక పరిస్థితి ఉంటుంది, తన లిమిటేషన్స్ ఏంటో తనకి తెలుసు, తన హస్బెండ్ ఏంటి, తన ఎర్నింగ్ ఏంటి తనకి తెలుసు, తనకి ఏం కావాలి. ఉమ్, అంటే ఈ వెల్నెస్ స్పియర్లో మనం ఎక్కడ లోటు పడుతున్నాం? ఫిజికల్గా లోటు పడుతున్నామా, ఫైనాన్షియల్గా లోటు పడుతున్నామా, కెరియర్ పరంగా లోటు పడుతున్నామా? ఈ 4 గమనించుకుని ఇది నా ఫ్యామిలీ, ఇక్కడ ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళే మనం ఆలోచించుకుంటున్నాం. ఈ 4 నేను ఒక ఏలియన్ అనుకుందాం, నేను ఒక ఏబిసి. మీరే నాకు ఒక సిచ్యువేషన్ ఇవ్వండి, ఉమ్, మీరే చెప్పండి నాకు ఒక కేస్ స్టడీ లాగా. నేను చెప్పకుండా మీరు నాకు ఒక సినారియో చెప్పండి. అంటే ఒక కుటుంబం పరిస్థితి మీరు చెప్పండి నాకు ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, ఒక కూల్ అబ్బాయి, ఒక వైఫ్, ఉమ్. అలా ఒక ఏదైనా ఒక సీన్ చెప్పండి నాకు. అక్కడి నుంచి ఉమెన్ ప్రోగ్రెషన్ ఆవిడ ఎలా ఆలోచించవచ్చో నేను చెప్తాను. రైట్. అంటే దానికంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. రైట్. మహిళలందరిలో ఒక ఒక థాట్ ప్రాసెస్ వచ్చేసింది ఏంటంటే జాబ్ చేస్తేనే ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటున్నారు. ఇంట్లో ఉంటే వంటింటి కుందేలు అంటున్నారు. ఖాళీగా ఉంటే చూసావా ఊరికే పడి తింటుంది అంటున్నారు. సో ప్రతి మహిళకు ఆలోచన అంటున్నారంటే అది అనేవాళ్ళ తప్పు కదండి. అంటే అది వాళ్ళ అట్లా ఉంది, అట్లా సిచ్యువేషన్ అలా అత్తే అంటదండి, ఎవరు అక్కర్లా. అది ఊరికి పడి తింటూ ఉంటున్నావు ఏదైనా పని చేయొచ్చు కదా అని అత్తే అంటుంది. అంటుంది. సో అంటే పని ఏది విషయంలో దీంట్లో ఏది మహిళా సాధికారత? మహిళా సాధికారత ఏంటంటే మనం ఎలా ఉపయోగపడతాం చేస్తూనే మనకేం కావాలి, వీఆర్ బీయింగ్ వోకల్ అబౌట్ ఇట్. అంటే మీరు ఇచ్చిన సీనే నేను చెప్తాను ఇప్పుడు ఇందాక అన్నట్టు. రైట్. అత్త కోడలు ఉన్నారు. అత్త ఆ మాట ఎప్పుడు అనింది? కోడలు వెళ్ళి పడుకున్నప్పుడు. ఓకే, కోడలు ఎప్పుడు వెళ్ళి పడుకుంది అది అత్త ఆలోచించుకోవాలి. అంటే ఫుల్ డే వర్క్ చేసిన తర్వాత వెళ్ళి పడుకుందా, ఏ పని చేయకుండా వెళ్ళి పడుకుందా? ఫుల్ డే వర్క్ తర్వాత వెళ్ళి పడుకుందంటే నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు ఇంట్లో ఒక ఆడదానివే కదా, నువ్వెందుకు హెల్ప్ చెయ్యవు? సో అక్కడ నీకు అనే అర్హతే లేదు కాబట్టి నేను చేస్తాను. సో అది మారిపోయింది, అది మారిపోయింది. అదే ఉమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్, అలా అనే అర్హత నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. రోజంతా కష్టపడిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకున్నప్పుడు అలా అనే ఇది లేదు. రోజంతా కష్టపడకుండా వెళ్ళి పడుకున్నప్పుడు నీకు అనే అర్హత ఉంది కదా, అప్పుడు కూడా నీకు ఒక బాధ్యత ఉంది. ఎందుకు? చెప్పే వాళ్ళకి బాధ్యత కూడా వెనకొస్తుందండి. ఏంటి అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల సీ ద రూట్ చూడండి. నువ్వు ఒక ఉమెనే కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ 2 విధాలు. ఫస్ట్ ఈ లేడీ పర్స్పెక్టివ్ నుంచి వస్తున్నాను. చూడండి, తనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా లేదా, ఆ హెల్త్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మళ్ళీ కిందకి వెళ్ళండి, వై అనాలిసిస్ అంటాం. ఒకటే క్వశ్చన్ మళ్ళీ వై అనండి, మళ్ళీ వై అనండి, మళ్ళీ వై అనండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. వెళ్ళి పడుకుంది, ఎందుకు పడుకుంది? రాత్రి లేట్గా ఎందుకు పడుకుంది? రాత్రి వరకు మరి పని చేసింది. రాత్రి వరకు పని చేసిందంటే తనకి పని ఎక్కువైంది. ఆ పనిలో నువ్వెలా హెల్ప్ అవుతావు? చెయ్యి. ఆ పనిలో నువ్వు హెల్ప్ అవ్వలేవా? అలాంటప్పుడు ఇంకొక హెల్ప్ తనకి ఇంట్రడ్యూస్ చెయ్యి. అప్పుడు తనకి ఇంకా తెలివి ఉండొచ్చు. తెలివిని ప్రోగ్రెసివ్గా వాడకుండా పిచ్చి వాటి మీద వాడుతుందేమో. పిచ్చి వాటు అంటూ ఏం ఉండవు, ఐ నో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అండి, సింపుల్, ఒక మనిషికి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, వాళ్ళని బ్రెయిన్ వర్క్ చేసే ప్రోగ్రెస్ మీద పెడతాం. సో పిచ్చిదంటూ ఏం ఉండదు, కరెక్ట్ విషయాన్ని ఎంచుకోవడమే మంచి. అదే నేను పిచ్చిదంటే ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నారు సీరియల్ చూడడానికి 8 గంటలు కేటాయిస్తారు, అది మాత్రం కంప్లీట్లీ యూజ్లెస్ కదా. అలా అని ఇప్పుడు సీరియల్ తీసే వాళ్ళంతా నాకు అగేన్స్ట్ అవ్వకండి ప్లీజ్. బట్ చెప్పేది ఏంటంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంది, టైం బౌండ్, అది చేయకూడదు. ఎవ్రీ పర్సన్ నీడ్స్ రిక్రియేషన్, హాఫ్ అన్ అవర్, 1 అవర్. దేన్ని ఏది మించకుండా చేసినప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. సో తనకి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళండి. అని చెప్తే మళ్ళీ అదేం వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు వెళ్తుంది? వర్క్ చేసుకుంటుందా? ఎప్పుడు వెళ్తుంది? తీసుకెళ్ళడానికి ఒక మనిషి కావాలి కదా,
అప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తారా? ఎందుకు? పనంతా మీకు చేస్తున్నారు కదా, మీరు తీసుకెళ్ళండి. ఆర్ ఇద్దరు కలిసి వెళ్ళండి, కలిసి వాకింగ్కి వెళ్ళండి. ఒక మాట మాట్లాడితే అయిపోద్దండి, మొత్తం బ్యారియర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. సో అప్పుడు తను ఆలోచించినప్పుడు మాట్లాడే కొద్దీ నా కోడలు ఇంత కష్టపడుతుంది కానీ తన బుర్ర చాలా బాగుంది, సో తిన జాబ్ కి యూస్ఫుల్ అని అత్త చెప్పగలిగినప్పుడు అత్త ఎంపవర్డ్ అత్త, రైట్? ఎప్పుడైతే కోడలు మా అత్త చెప్పింది నా గురించే, కానీ నేను వెళ్ళి మా అత్తతో చెప్పాలి, నాకు పని ఎక్కువైంది అత్తయ్య, నేను ఇది చేయలేకపోతున్నాను, ఇక్కడ మనం హెల్ప్ తీసుకుందాం, ఈ పని మీరు చేయండి, ఈ పని నేను చెప్తా అని ప్రోగ్రెసివ్ గా ఆలోచించి అప్పుడు మన ఇద్దరికి లేని ఎనర్జీ మిగులుతుంది, ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. హ్యాపీగా ఎంజాయ్ చేయడం కూడా ప్రోగ్రెస్ అండి. ఫర్ ఎ హోమ్ మేకర్ హోమ్ మేకింగ్ ఇస్ బిగ్గెస్ట్ డ్యూటీ. సో ఫర్ ఎ హోమ్ మేకర్ మంచి మాట చెప్పారు, అదే అంటున్నా. హోమ్ మేకింగ్ అనేది చాలా మంది దృష్టిలో యూజ్లెస్ లేదు, అదే అంటున్నా. అన్ని అండర్ రేటెడ్ అయిపోయినాయి అండి. అండర్ అయిపోయినాయి. అండర్ రేట్ అయినందుకు వీళ్ళు ఐడెంటిటీ వెతుక్కుంటూ జాబులకి వెళ్తున్నారు. క్రష్ లో పడేసి జాబ్ కోసం పరిగెడతారు. ఎందుకు? అది మీరు కావాల్సిన ఐడెంటిటీ ఇవ్వలేదు కాబట్టి. లేదా ఆ ఉమెన్ ప్రోగ్రెసివ్ గా ఆలోచించి మీకు హెల్ప్ చేయాలనుకుంటుందేమో, ఆ హెల్ప్ ఇంకో దారిలో కూడా రావచ్చేమో. కానీ కుటుంబం ఛిద్రం అవ్వట్లా, పిల్లలు సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవ్వట్లేదు. అప్పుడు ఆ హస్బెండ్ ఏం చేయగలుగుతాడు? నీ ప్యాషన్ ఎందులో ఉంది, నువ్వు ఒకవేళ నీకు ఇంటి నుంచి చేసుకోగలిగితే ఆ ప్యాషన్ కి సపోర్ట్ చేయండి. అదర్ డే వెన్ ఐ వాజ్ కౌన్సిలింగ్, ఒక అబ్బాయి చాలా మంచి మాట చెప్పాడండి. ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా తన ఇంట్రెస్ట్ తీరేటట్టు, నా అప్పులో అప్పు ఇంకొక అప్పు అయ్యేటట్టు నేను తనకి మిషన్ కొనిస్తాను, ఇంట్లో ఉన్న టైం వాడుకోవచ్చు అని. అలా సపోర్ట్ చేసే హస్బెండ్ ఉన్నప్పుడు దట్స్ ఆల్సో ప్రోగ్రెస్ ఫర్ అ ఉమెన్. లైక్ నేను ఇంత దాంట్లో ఇంత పని ఎత్తుకున్నట్టు ఆ పనిలోంచి మనం దూసుకెళ్ళొచ్చండి. ఆ ఏరియా మొత్తంలో మీ దగ్గర మిషన్ కోసమే తిరిగి రావచ్చేమో జనాలు ఆ స్కిల్ తోటి. సో ఉన్న ఆపర్చునిటీని వాడుకుంటూ మన వల్ల ఎలా ఉపయోగపడతాము, మంచి కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ, ఏం లేదండి, మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళటమే ఉమెన్ ప్రోగ్రెషన్. సూపర్ అండి. అంటే మా ప్రేక్షకులు మీకు ఫోన్ చేస్తే కౌన్సిలింగ్ ఇస్తారా? పర్ఫెక్ట్ ఇస్తారు కదా, చాలా సంతోషం అండి నిజంగా. అంటే మీరు చూస్తే చాలా చిన్న వయసులో చాలా పెద్ద పెద్ద విషయాలు, పెద్ద దెబ్బలు తగిలినాయండి. అంతేనా? బ్యూటిఫుల్ అండి నిజంగా, వండర్ఫుల్ టాక్ ఇది. అంటే చాలా ఉపయోగపడే అందరికీ. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా పేషెంట్ గా, అంటే లైక్ ఫ్రమ్ యువర్ వాల్యుబుల్ టైం ఆల్సో, ఇంత పేషెంట్ గా, ఇంత ఎలాబరేట్ గా మా ఆవిడతో జరిగిన బాధలు కష్టాలన్నీ మీతో పంచుకున్నా. నేను ఆవిడతో కలిసి మిమ్మల్ని మళ్ళీ గ్రిల్ చేసే కౌన్సిలింగ్ సెషన్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా అండి.